సమయములో శ్రమ వచ్చినప్పుడు చచ్చిపోతాం అనుకోకుండా, శ్రమ వచ్చినప్పుడు నా జీవితం ముగించుకుంటాను అనుకోకుండా, శ్రమ వచ్చినప్పుడు జయశాలి అయిన ప్రభువుని మనము చూడాలి. వాక్యం సెలవిస్తుంది యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటాడు. ఆ ఒక్క మాటతోటి నేను ఒకానొక సమయంలో బ్రతికే. దేవుడు నాతో మాట్లాడాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే గుండెల మీద చేసుకొని చెప్పా, ప్రభువా ప్రాణం పోతున్నప్పటికీ నా భక్తి నాకు ధైర్యం ఇస్తుందయ్యా, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుందయ్యా అని ఆ మాట ఎత్తి పట్టి 1 రోజులు ప్రార్థన చేశా. పోయే ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్న ప్రియులారా, నా దేవునికే స్తోత్రం కలుగును గాక. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలంటే ఆయన గాయాలను ఆశ్రయించాలే కానీ నేను బ్రతకలేను, నేను ఉండలేను, నేను జయించలేను, నేను ఇలాలో కొనసాగలేను అనుకోవద్దు మనం. అవునా కాదా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ఎవరి కోసం ఈ మాట చెప్తున్నాను? హల్లెలూయా. నా కోసం అన్నోళ్ళు మాత్రమే ఎలిగితే ఎవరికో ఒకరికి. హల్లెలూయా. పాడదాం ఒక పాట. ఇలాలో ఉండలేనంటూ, ఇంకా బ్రతకాలేనంటూ దిగులు భయము చెంది నీవు ఏడుస్తున్నావా? అయ్యో చావైనా రాదే, ఇంకా చస్తే మేలంటూ రొమ్ము కొట్టుకొనుచు నీవు ఏడుస్తున్నావా? చావద్దు ప్రభువా, నన్ను బ్రతికించని ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే నాకు చావు రావాలని అంటున్నారే. దయ్యము ప్రేరేపణ కదా ఇది. నీ భక్తిలో శక్తి పోయిందని కదా. ప్రాణమిచ్చి ప్రేమించేవాడు ఏమయ్యాడు? ఉన్నాడు కదా, సజీవుడయ్యేవాడు కదా. ఆయన వైపు చూస్తే సరిపోద్ది కదా, ఆయన గాయాలను ఆశ్రయిస్తే సరిపోద్ది కదా. కృంగుదల వచ్చిందంటే అపవాదం చేస్తాడు మన దగ్గరకు, ఇంకా ముగించు జీవితం అంటాడు. అప్పుడు మనకి ఏమనిపించిందంటే, అయ్యో చావైనా రాదే, ఇంకా చస్తే మేలంటూ రొమ్ము కొట్టుకొనుచు నీవు ఏడుస్తున్నావా? వద్దు నాన్న, వద్దమ్మా. ఈ ఊపిరి దేవుడిచ్చింది. ఈ ఊపిరి ఉన్నంత వరకు మనం పోరాడాలి. నీ కొరకు ఒక ఆయన ఎప్పుడో చనిపోయాడు. నీ కొరకు ఒక ఆయన చనిపోయి లోకాన్ని జయించి విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఆ విజయశీలుడైన ప్రభు వైపు చూస్తే నిశ్చయముగా సమస్తాన్ని జయించగలుగుతావు. అర్థమైన హల్లెలూయా.